ఏం శ్రీగారు ఏం ప్రాబ్లం అండి? లేడీ అని ఎట్లా చెప్పండి కరెక్ట్. ఇంకొకన్నీ మీరు పోలీసులు చూసుకోవచ్చు. సెట్ చేసేట ఓన్లీ 2 వీలర్స్ సెట్ చేస్తా కాదు. 5 రోజులు నోటిఫికేషన్ వస్తుంది. 5 రోజులు నోటిఫికేషన్ చేయిందా? 2 సార్లు ఆ డబ్బులు లేకుండా మేము ఇచ్చేస్తాం. అన్ని తిరగదమ్మా. అది 500 రూపాయలు ఉన్నట్లేదు. అవి ఎంత ఉన్నాయి అంతా కలిసి 10,000 ఉంటాయా? 20,000 కూర్చోండి సార్. ఏలేదు, మేము ఎలక్షన్ ప్రచారంలో హడావుడిగా అందరికీ టెన్షన్స్ ఉంటాయి. లేడీ ఇంటి మీద ఏ ఇబ్బంది పెట్టలేదు. అసలు సెర్చింగ్ చేస్తూ అందరి మీద చేయండి అంతే కదా. పర్టికులర్గా ఇది కరెక్ట్ కాదు. వస్తే తల్లి కొన్ని ఎలక్షన్ కోడ్ రాలే కదా. సెర్చింగ్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ సెర్చింగ్. ఎలక్షన్ కోడ్ లేదు. ఇళ్లలో 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఉంటాయి కదా. ఉంటాయి కదా. దానికి మొత్తం టౌన్ అన్నిటికీ సెట్ చేస్తుంది. బాలాజీ నగర్లో కేసు రిజిస్టర్ అయింది సార్. కేసు రిజిస్టర్ అయిన తర్వాత దాని మీద అనుమానంలో ఉన్న కేసులు సెట్ చేయడం 165 ప్రొసీడింగ్స్ ఇస్తే దాంట్లో మా ఇద్దరు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. అందుకే ఏం కేసు రిజిస్టర్ మళ్ళీ ఓవర్లో చెప్పండి సార్. పెట్టి కొత్త కేసు అగ్గిరి కదా. ఇంకే సంబంధం కూడా లేదు. మన సంబంధం ఏదైనా ఉండుంటే వాళ్ళైనా 120 కింద విజేత బంధువులకు పెట్టుంటే విజేత బంధువులకు పెట్టారు. విజేత ఇంటికి కూడా వచ్చు. లేదా ఉంటే 6,000 లిమిట్స్లో ఉన్న మొత్తం 10 ఇంట్లో కూడా సెక్షన్ తీసుకోవచ్చు. యాక్ట్ తెలుగుదేశం పార్టీ లేదు. నారాయణ సార్ ఎలక్షన్ ఏమన్నా డిపార్ట్మెంట్ వస్తుంది. సరేనమ్మా. మా విజేత ఇప్పుడేమొద్దురామ్మా కాఫీ ముందు వాళ్ళది మాట్లాడాలి. కూర్చో. అక్కడ ఎంక్వైరీ చేశారు. అక్కడ ఇల్లు ఎంక్వైరీ చేశారు. ఫస్ట్ ఏదో పెంచిరెడ్డి ఇల్లు జరిగారు. నారాయణ ఏజిఎం పెంచిరెడ్డి. తర్వాత వీళ్ళు అడుగుతున్నారు. మనోడు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి అడ్రస్ అడుగుతున్నారు. నేను ఆఫీస్ వచ్చేటప్పుడు కూడా సార్ మేడం గారు ముందే మా డబ్బులన్నీ కూడా వీడియో